హల్లెలూయా. ఇంకొక మాట కూడా ఉంటుంది కిందేమో 20వ వచనంలో, ఎఫ్రాయిము నాకు ఇష్టమైన కుమారుడా, నాకు ముద్దు బిడ్డ, నేను అతనికి విరోధంగా మాట్లాడునప్పుడల్లా అతని జ్ఞాపకం నన్ను విడవకున్నది, అతనిని గూర్చి నా కడుపులో చాలా వేదనగా ఉన్నది, తప్పక నేను అతని కరుణింతును. ఇదే యెహోవా వాక్కు. ఆమేన్. హల్లెలూయా. నువ్వు దేవునికి దూరమైనప్పుడు, ప్రభు పరిశుద్ధతకు, ప్రార్థనకు, భక్తికి దూరమైనప్పుడు దేవుడు నిన్ను శిక్షిస్తున్నాడు, నిన్ను బాధపడుతున్నాడు. నిన్ను బాధపడుతూ ఆయన బాధపడ్డాడట. నిన్ను గురించి తలంచినప్పుడల్లా ఆయన కడుపులో తీరని ఆవేదన వచ్చేసేదట. శిక్షించడానికి మనసు రాదు, కానీ నువ్వు మాటినట్లేవు. ఏం చేయాలని వేదన పడుతూనే నిన్ను శిక్షించాడట నా దేవుడు. నీ మీద కోపముతో శిక్షించలే బిడ్డ, కోపముతో నిన్ను దెబ్బ కొట్టలే, కోపముతో నిన్ను దూరం పెట్టలే. నువ్వు వింటలేవని దెబ్బ కొట్టాడు అంతే, కానీ ఆ దెబ్బ కొడుతూ ఆయన ఎంత బాధపడ్డాడో చెప్తున్నాడు. ఎఫ్రాయిము నా ముద్దు బిడ్డవురా నువ్వు అని చెప్తున్నాడు యేసయ్య. హల్లెలూయా, హల్లెలూయా. నేను అతన్ని కరుణిస్తాను. సరే, గతములో నేను శిక్షించాను, గద్దించాను, హెచ్చరించాను, నా మాట వినకపోతే పలు రకాలుగా నష్టాల గుండా, కష్టాల గుండా నిన్ను నడిపించాను. అయితే ఇప్పుడు తిరగడానికి ఇష్టపడుతున్నాడు గనుక, దేవుని మీద ఆనుకోవడానికి ఇష్టపడుతున్నాడు గనుక నేను అతన్ని కరుణిస్తాను. ఆమేన్. ఇంకా తిరగని బిడ్డలుంటే ఇప్పుడైనా ప్రభు వైపు తిరిగితే ఆయన కనికరించడానికి సిద్ధంగా ఉన్నాడు. అలసిపోయిన నీ బ్రతుకులో, నీవు అలసట చెందిన నీ జీవిత ప్రయాణములో నా దేవుడు నీ అలసటను చూసి నీ ఆశను తృప్తిపరచగోరుతూ ఉన్నాడు. ఆమేన్, ఆమేన్. ఇంకొక మాట ఉంటుంది, కృషించిన వారిని నేను నింపుదును. నువ్వు కృషించిపోయావా బిడ్డ? నలిగిపోయావా? కోల్పోయావా? పోగొట్టుకున్నావా? నింపబడిన సంచి ఒక్కసారిగా ఖాళీ చేయబడినట్లుగా నీ బ్రతుకు ఖాళీ చేయబడిందా? నీ ఇంటిలో ఉన్న ఆనంద వాతావరణంతో ఒక్కసారిగా అల్లరి చిల్లరగా మారిపోయిందా? నీ బ్రతుకులో సజావుగా సాగుతున్న ప్రయాణములో నీ ఊహించని చీకట్లను, ఊహించని భయంకరమైన పరిస్థితులు ఒక్కసారిగా నీ ఇంటి మీదకి దండెత్తి వచ్చాయా? అయితే నువ్వు కృషించిపోయావా పరిస్థితుల మధ్య, కుమిలిపోయావా పరిస్థితుల మధ్య? అయితే నేను మరలా నిన్ను నింపుతాను. హల్లెలూయా. దేవుడు నిన్ను నింపడానికి ఇష్టపడుతున్నాడు. నువ్వు పోగొట్టుకున్నది ఇవ్వడానికి, నువ్వు కావాలనుకున్నది ఇవ్వడానికి, ఏదైతే నువ్వు కావాలని కొరతగా దేవుడి దగ్గర అడుగుతున్నావో నా దేవుడు నీకు ఇవ్వడానికి, నీ చేతిలో, నీ ఒడిలో నింపడానికి ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. కృషించడం అంటే ఒక విషయాన్ని గురించి ఆలోచించి రందిలబడడం అంటారు మన భాషలో. అయితే ఏంటి రందిలబడడం? కొడుకు గురించి రంది, బిడ్డ గురించి రంది, భర్త గురించి రంది, కుటుంబం గురించి రంది, ఇంట్లో ఏదైనా ఆర్థిక విషయాల గురించి రంది ఉంటుంది చూడు. ఆ రందిలో నువ్వు కుమిలిపోయి కృషించిపోయావా? ఏమి లేదని రంది పడుతున్నావో, ఏది కావాలని ఆలోచించి నీలో నీవే సగమైపోతున్నావో. రంది మనిషిని పీల్చుకు తినే ఒక వ్యాధి కంటే కూడా బహుఘోరమైనది. ఆ రంది మనిషికి పట్టిందంటే ఆటోమేటిక్గా మనిషి చిక్కిపోతాడు, క్షీణించిపోతాడు. అలాగా నువ్వు క్షీణించిన స్థితిలో ఏ విషయంలో ఉన్నావో, ఏ విషయం నిన్నలా పీల్చి పిప్పి చేస్తుందో, నిన్ను బక్క చిక్కిపోయేలాగా, కృంగిపోయేలాగా ఏ సమస్య నిన్ను కృంగజేస్తుందో వాటిని నా దేవుడు నింపుతానంటున్నాడు. ఏం కావాలని ఆరాటపడుతున్నావా బిడ్డ? ప్రభుని ఏం అడుగుతున్నావో నాకు తెలియదు. ప్రభు అంటున్నాడు, నీ అలసలు చూడడం మాత్రమే కాదు, నువ్వు కృషించిన విషయంలో నేను నిన్ను నింపుతాను. హల్లెలూయా.